నెల్లూరు జిల్లాలో వైకాపా కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వారిద్దరూ పసుపు కండ కప్పుకున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు అని, ఆయన ప్రజాసేవకు మారుపేరని చంద్రబాబు పేర్కొన్నారు. యుద్ధానికి సై అంటూ అంతా ముందుకొస్తున్నారని, వేమిరెడ్డి రాకతో సునాయాసంగా గెలవబోతున్నామన్నారు. ప్రజలకు సేవ చేసే ఏకైక ఉద్దేశంతోనే వేమిరెడ్డి పార్టీలోకి వచ్చారన్నారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి టీడీపీలోకి చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వారిద్దరూ పసుపు కండువా కప్పుకున్నారు. ప్రభాకర్ రెడ్డితో పాటు నెల్లూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు టీడీపీలో చేరారు. నెల్లూరు పీవీఆర్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారీగా టీడీపీ, జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. నెల్లూరు కార్పొరేషన్ మొత్తం ఖాళీ అయిందని, పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నానని తెలిపారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులను పార్టీలోకి స్వాగతిస్తున్నానని చెప్పారు. ప్రశ్నించిన వారిని వేధించడమే సీఎం జగన్ పనిగా పెట్టుకున్నారని, మనమంతా బానిసలం, ఆయన రారాజు అనుకుంటున్నాడని చెప్పారు. ఎవరైనా ఆయన్ను వ్యతిరేకించినా, చేసింది తప్పని చెప్పినా ఇక వారి పని అయిపోయినట్లే. అలా ప్రశ్నించినందుకే సొంత పార్టీ నేతలకు సైతం వేధింపులు తప్పలేదన్నారు. సీఎం జగన్ అవలంబిస్తున్న తీరును చూస్తే చాలా బాధేస్తోందని అన్నారు. వ్యక్తులు ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చే పార్టీ టీడీపీ అని, అహంకారంతో ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. ఆ బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఇది ఏ ఒక్కరి కోసమో కాదని, 5 కోట్ల ప్రజానీకం భావితరాల భవిష్యత్తు కోసం జగన్ను గద్దెదించాలన్నారు. జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో దారుణంగా దెబ్బతిన్న బీసీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా తిరిగి ఉన్నత స్థానాల్లో నిలపాలన్నదే చంద్రబాబు ఆలోచన అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమం ద్వారా బీసీల అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ నెల 5న మంగళగిరి సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా జైహో బీసీ మహాసభ సాక్షిగా బీసీ డిక్లరేషన్ను చంద్రబాబు ప్రకటిస్తారు స్పష్టం చేశారు. మంగళగిరిలో టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమం ద్వారా బీసీల అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకోవడం జరిగిందని అన్నారు. ఈ నెల 5న మంగళగిరి సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా జైహో బీసీ మహాసభ సాక్షిగా బీసీ డిక్లరేషన్ను చంద్రబాబు ప్రకటిస్తారని తెలిపారు. బీసీల అభిప్రాయాలు, చంద్రబాబు ఆలోచనల కలగలుపు టీడీపీ ప్రకటించబోయే బీసీ డిక్లరేషన్ అని చెప్పుకొచ్చారు. బీసీ డిక్లరేషన్ రూపకల్పనకు యనమల రామకృష్ణుడి నేతృత్వంలో టీడీపీ 15 మంది సభ్యుల కమిటీని నియమించిందన్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు బీసీ కులగణన నిర్వహణకు సంబంధించిన అంశాలను కూడా డిక్లరేషన్లో ప్రకటిస్తామన్నారు. జైహో బీసీ డిక్లరేషన్ మహాసభకు రాష్ట్రం నలుమూలల నుంచి బీసీలు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. బీసీ సోదరుల నినాదాలతో తాడేపల్లి ప్యాలెస్ కంపించాలని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ని విడుదల చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది మొట్టమొదటిసారిగా బలహీన వర్గాల ప్రతినిధులు తయారు చేసుకున్నటువంటిది ఈ డిక్లరేషన్. ఏదైతే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులే గ్రామ స్థాయి వరకు వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుసుకుని రేపు రాబోయే ప్రభుత్వంలో వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, అటు రాజకీయంగా కూడా వాళ్ళని ఏ రకంగా మనం బలోపేతం చేసుకోవాలనేది వాళ్ళ నుంచే సలహాలు, సూచనలు తీసుకుని తయారు చేసుకునేదే ఈ డిక్లరేషన్ అవ్వబోతా ఉంది. దానికి ఇది మొట్టమొదటిసారిగా ఒక బలహీన వర్గాల ప్రతినిధులు తయారు చేసుకున్నది ఈ డిక్లరేషన్. దీని మీద గతంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ, అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు గుర్తింపు వచ్చింది. ఆనాడు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు తీసుకొచ్చిన, మరి ఆ రోజు అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, గురుకుల పాఠశాలలు కానీ ఏర్పాటు చేసిన
ఆదరణ స్కీమ్ని ఏర్పాటు చేసిన, అనేక రకాలుగా ఫీజు రియంబర్స్మెంట్, ఇలాంటి అనేక పథకాల ద్వారా బలహీన వర్గాల్లో కొంత చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఏపీలో ప్రజాస్వామ్యానికి ఇది పరీక్షా సమయమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ఎన్నికల అక్రమాలకు ఏపీ ప్రయోగశాలగా కాదు, వర్సిటీగా మారిందని ఆరోపించారు. ప్రజల్లో చైతన్యం ఉద్యమంగా మారాలని, మనదైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఓటు ఒక సాధనం కావాలన్నారు. మెరుగైన సమాజానికి యువత తన వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. విజయవాడ మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కళాజాత కార్యక్రమంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పాల్గొన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడిందని, పార్టీ ప్రభుత్వం మధ్య గీత చెదిరిపోయిందన్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా రూపకల్పనలో చోటు చేసుకున్న అక్రమాలు అన్నీ ఇన్ని కావన్నారు. ఏపీలో ఓటర్ల జాబితా లోపభూయిష్టంగా ఉందన్నారు. ఈ విషయంలో పార్టీ నీడ ప్రభుత్వంపై పడకూడదన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు త్వరలో హైకోర్టును ఆశ్రయించనున్నామని తెలిపారు. ఎన్నికల అక్రమాలకు ఏపీ ప్రయోగశాలగా కాదు, వర్సిటీగా మారిందన్నారు. ప్రజల్లో చైతన్యం ఉద్యమంగా మారాలి. మనదైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఓటు ఒక సాధనం. నేటి యువత ఏది మంచి ఏది చెడో తెలుసుకోవాలన్నారు. మెరుగైన సమాజానికి యువత తన వంతు పాత్ర పోషించాలని నిమ్మగడ్డ పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలు, లోపాలను విద్యార్థులకు తెలియజేస్తూ యువతలో చైతన్యం తెచ్చేలా కళాజాత ప్రదర్శించిన నాటికలు, ఆలపించిన గీతాలు ఆలోచింపచేశాయి. యువత బాధ్యతగా ఓటు వేయాలని కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా తెలియజేశారు. రాజ్యాంగం మనకిచ్చిన అస్త్రం రాబోతు, అడ్డమైన వాళ్ళకేసి తెచ్చుకోకు చేటు. రాజ్యాంగం మనకిచ్చిన అస్త్రం రాబోతు, అడ్డమైన వాళ్ళకేసి తెచ్చుకోకు చేటు. ఈ క్షుద్ర రాజకీయాలకు వెయ్యరా వేటు, ఈ క్షుద్ర రాజకీయాలకు వెయ్యరా వేటు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి రానీయకు లోటు, ఒట్టు చట్టసభను శాసించే సీటు. పాటు ఏంద్రా వచ్చి ఒరే నీకు అదే కావాలా? ఓ సార్, మా ఆవిడొచ్చి ఓటేసింది, అది చూడండి సార్. కొంచెం మీ ఆవిడంటే నాకెట తెలుస్తుంది? పేరు చెప్పు. ఎం సితారా సార్. సితారా. అవును సార్. ఇది ప్రజాస్వామ్యానికి చాలా నష్టం చేకూరుస్తుంది, బలహీనపరుస్తుంది. ఇదే విషయాన్ని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎలక్షన్ కమిషన్కి, మీ అందరి దృష్టికి, రాష్ట్రంలో ఉన్న ప్రజల దగ్గర అందరి దృష్టికి తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అక్రమాలకి ప్రయోగశాల కాదు, ఈరోజు ఒక పాఠశాల అయింది అంటున్నా. ఇది ఒక పాఠశాల, రేపు ఒక యూనివర్సిటీ కూడా అవుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లో సాంకేతిక పరిజ్ఞానంతో, తప్పుదోవతో ఎన్నికలను ప్రభావితం చేసే వైరస్ దేశవ్యాప్తంగా కనుక వ్యాపించితే దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం ఏమవుతుంది, ప్రజాస్వామ్య విలువలు ఏమవుతాయి, ప్రజాస్వామ్యం నిలబడుతుందా, పతనం అవ్వకుండా ఉంటుందా అని ప్రశ్నించుకునే తరుణం మన అందరికీ కూడా ఉంది అని చెప్పి నేను గుర్తు చేస్తూ, ఇప్పుడు ఇతరత్రా దొంగలు కాదు, ఇప్పుడు ఉన్న దొంగలు ప్రధానంగా మనకున్న శత్రువులు ఓట్ల దొంగలు. ఓటు దొంగలు ఎవరంటే, మనం ఎవరైతే ఓటు వేయరో వారి తాలూకు ఇన్ఫర్మేషన్ ఈ వరకే సేకరించారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా, ఓటర్ ప్రొఫైలింగ్ ప్రక్రియ ద్వారా రామ్ ఇన్ఫర్మేటిక్ అనే సంస్థకి సాలీనా ఇచ్చే 63 కోట్లతో దుర్వినియోగం చేస్తూ ఓటర్ల తాలూకు గోపనీయమైన సమాచారాన్ని సేకరించి ఎవరు ఓటు వేస్తారు, ఎవరు ఓటు వేయరని నిర్ధారించుకుని ఓటు వేయని వాళ్ళ ఓట్లు ఎట్లా తస్కరించాలి, ఎట్లా చేయాలి అనేది తిరుపతిలో జరిగిన సంఘటన. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనమంతా జాగరూకతతో కనుక లేకపోతే పునరావృతం అవుతుంది. 2 పోలియో చుక్కలతో అంగవైకల్యాన్ని అరకట్టవచ్చునని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఈ నెల 3, 4, 5వ తేదీలలో 3 రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో 2,48,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని తెలిపారు. తల్లిదండ్రులు 5 ఏళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు. కేవలం 2 పోలియో చుక్కలతో అంగవైకల్యాన్ని అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు.
అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 5 ఏళ్ల వయసులోపు గల చిన్నారులకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు. ఈ నెల 3, 4, 5 తేదీలలో 3 రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో 2,48,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని తెలిపారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో చుక్కలు కార్యక్రమం సందర్భంగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన పల్స్ పోలియో చుక్కలు అవగాహన ర్యాలీని పాత ప్రభుత్వ ఆసుపత్రి నుండి జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని సమూలంగా రూపుమాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 20 సంవత్సరాలుగా తీసుకున్న చర్యలు మంచి సత్ఫలితాలనివ్వటం జరిగిందన్నారు. ప్రస్తుతం పోలియో కేసులు నమోదు కానప్పటికీ చిన్నారులకు పోలియో చుక్కలు వేయటం కొనసాగించి పోలియో బారిన పడకుండా రక్షించేందుకు చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 5 సంవత్సరాల వయసులోపు గల 2,48,000 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించటం జరిగిందన్నారు. మనం ఎప్పుడో చిన్నప్పుడు అయితే బుక్స్లో చదువుకున్నాం, మసూచి అనేది స్మాల్ పాక్స్ అనేది ఎరాడికేట్ అయింది. ఆ ప్రాసెస్ ఎలా ఎరాడికేట్ అయింది అనేది పెద్దవాళ్ళు అయినటువంటి డాక్టర్ సమరం గారు ఇంకా పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఆ ప్రాసెస్లో పార్టిసిపేట్ అయ్యి చేసుంటారు, చూసుంటారు. బట్ ఇంకొక డిసీజు రాకుండా మన కళ్ళ ముందే మనము ఈ 95 నుండి ఈ రోజు వరకు కూడా చేసినటువంటి ఎఫర్ట్స్ వల్ల ఇది ఇండియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక నెగ్లిజిబుల్ అనుకోవాలి. ఇక ఆల్మోస్ట్ ఎక్కడ కూడా 2011 తర్వాత ఎక్కడ కూడా రిపోర్ట్ అనేటువంటి కాలేదు. ఇంకా పక్కన ఉన్నటువంటి ఏదైనా చుట్టూ ఉన్నటువంటి ఆ నేపాలో లేకపోతే ఆఫ్ఘనిస్తానో లేకపోతే పాకిస్తానో అక్కడి నుండి ఇల్లీగల్గా మైగ్రేషన్ అంటే అయిపోయి అలా వచ్చుండొచ్చేమో, కానీ మన ఇండియాలో అనేటువంటి పుట్టినటువంటి పిల్లలు ఎవరికి కూడా అనేది ఇప్పుడు దీని ద్వారా ఎఫెక్ట్ అనేటువంటి అవ్వట్లేదు. అది ఒక గొప్ప అచీవ్మెంటు. దీనికి నిజంగా హెల్త్ డిపార్ట్మెంట్కి మనము ఖచ్చితంగా అప్రిషియేషన్ అనేటువంటి ఇవ్వాలి. అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చిన్నారులకు క్రమం తప్పకుండా పోలియో చుక్కలు వేయించడం వలన గత 5 ఏళ్లలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదన్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని కొనసాగిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని విధిగా వారి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ఆమె కోరారు. పిల్లలందరికీ పూర్తి శాతంలో పల్స్ వేయించుకునే విధంగా, పోలియో చుక్కలు వేయించుకునే విధంగా మన విజయవాడ సిటీలోన ఈ పల్స్ చుక్కలు వేయించుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారంటే 1,56,042 మంది పిల్లలు ఉండడం జరిగింది. అలాగే 378 సెంటర్లు అన్నది మనం విజయవాడ సిటీలో పెట్టడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, దుర్గా టెంపుల్, రాజీవ్ గాంధీ పార్కులోన 29 సెంటర్లు అన్నది మనం ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మనకి ఏదైతే ఈ నర్సెస్ ఉన్నారో నర్సింగ్ స్టాఫ్ కూడా 1,678 మంది నర్సింగ్ స్టాఫ్ మనకి రేపు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొబైల్ వ్యాన్స్ కూడా మనకి వెహికల్స్ కూడా 44 వెహికల్స్ మనం పెట్టడం జరిగింది. అలాగే ఏవైతే ఈ పల్స్ పోలియో ఏ సెంటర్స్లో అయిపోయినాయో వాళ్ళకి ట్రావెలింగ్ ఆఫీసర్స్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ఒక 38 మంది ట్రావెలింగ్ ఆఫీసర్స్ ఈ పల్స్ సెంటర్స్ అన్నిటికీ తిరుగుతూ ఎక్కడైతే అక్కడ పల్స్ అయిపోయినాయో అక్కడంతా డ్రాప్స్ అంతా మళ్ళీ ఇన్ని రకాలుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల చర్యలు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అనంతరం మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 5 ఏళ్ల వయసు గల చిన్నారుల వరకు పోలియో చుక్కలు వేసేలా శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ఆదివారం మొదటి రోజు ఎంపిక చేసిన కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తారని, తదుపరి 2 రోజులు అనగా సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు అందిస్తారని తెలియజేశారు. నిన్న జరిగిన టీడీపీ జనసేన సమన్వయ సమావేశం వెలవెలపోయిందని వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఈ సమావేశంలో బోండా ఉమా ముస్లిం మైనార్టీలను అవమానపరిచారని ఆరోపించారు. కబ్జా కోరు బోండా ఉమాని గెలవనివ్వనని వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ చేశారు.
వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు జగనన్న రావాలి శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 27వ డివిజన్ గులాబీ తోట ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం తదితరులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ గులాబీ తోట రోడ్డు వైనింగుకి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలకు అమరావతిలో ఇళ్లు ఇచ్చామని, కానీ బోండా ఉమ చంద్రబాబు కలిసి అడ్డుకున్నారని ఆరోపించారు. మళ్లీ ప్రజల వద్దకు వచ్చి మాయమాటలు చెప్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు మాత్రం ప్యాలెస్లో ఉంటారు, కానీ పేదవాడి సొంత ఇంటి కలను అడ్డుకుంటారన్నారు. పేదవాడిని ఓటు అడిగే అర్హత టీడీపీకి లేదన్నారు. సెంట్రల్ టీడీపీ జనసేన సమన్వయ సమావేశం వెలవెలాబోయిందన్నారు. ఈ సమావేశ వేదిక సాక్షిగా మైనార్టీలను బోండా ఉమ అవమానపరిచాడన్నారు. గూండా కబ్జాకోరు బోండా ఉమని గెలవనివ్వనని సవాల్ విసిరారు. చంద్రబాబు వచ్చినా ఇక్కడ బోండా ఉమ గెలవడని తెలిపారు. అన్ని కులాలను బోండా ఉమ బెదిరిస్తున్నాడని, ఆ కులాలన్నింటికీ నేను తోడుగా ఉంటానని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ యొక్క గులాబీ తోట రోడ్డు వైండింగ్ అయితే అడుగుతున్నారు ప్రజలందరూ కూడా. తప్పకుండా దాన్ని సానుకూలంగానే వారికి సమాధానం చెప్పాను. తప్పకుండా దాని సాధ్యాసాధ్యాలు పరిశీలించి తప్పకుండా ఆ రోడ్డు వెడల్పుకి పూర్తిగా కృషి చేస్తామని కూడా తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ అమరావతిలో ఇళ్ల స్థలాలు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ డబ్బులు బాజీ ఒకడు ఉన్నాడు ఇక్కడ బోండా ఉమ అని చెప్పని. వాడు ఆ స్థలాల్ని దుర్మార్గంగా కోర్టులో వేయించి పేదవారికి ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక న్యాయం జరగకూడదని చెప్పి కోర్టులో వేయించి స్టే తీసుకొచ్చాడు. వాడు వచ్చి ఇక్కడ చెప్తారు, ఈ అమరావతిలో స్థలాలు మీకు రావు, మేము కోర్టులో మేము గెలిచామంటారు. సిగ్గుందా నీకు? ఎవరైనా పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్తావా? మీరు మీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆలోచన చేయలేదు, మంచి చేయాలని ఆలోచన చేయలేదు. ఎంత దుర్మార్గంగా బోండా ఉమ నువ్వు పేదవారికి ఇల్లు ఇస్తే చూడలేవు. నువ్వుకి మాత్రం ప్యాలెస్లు కావాలి, పెద్ద పెద్ద బిల్డింగులు కావాలి. పేదవారికి సొంత ఇల్లు ఉంటే మాత్రం కోర్టు స్టేకి వెళ్తారు. బుద్ధి జ్ఞానం లేదు. ఏ విధంగా వచ్చి ఓటు హక్కు అడుగుతావు నువ్వు ఇక్కడ? అసలు మీకు ఈ అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఇంటికి వచ్చి ఓటు హక్కు అడిగే నైతిక హక్కు ఉందా మీకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో అది డెవలప్ చేయాలని చెప్పని అక్కడ ఉన్న ప్రజానికానికి ఇంకా ప్రజలు పెరిగితే అక్కడ ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఒక ఆలోచనతో ముందుకెళ్ళి స్థలాలు ఇస్తే అక్కడ పేదవారు ఉండడానికి వీలు లేదని చెప్పని కోర్టుకి వెళ్ళి స్టే తీసుకుని అంతవరకు సమంజసం. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అమ్ముతున్న మద్యం తాగి 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసులు విమర్శించారు. రాష్ట్రంలో నిత్యం అవినీతి, అక్రమాలు, దోపిడీలు, 33,000 మంది బాలికలు అదృశ్యమవుతుంటే సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. విజయవాడ ఎంజీ రోడ్డులోని తూర్పు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు కార్యాలయంలో టీడీపీ జనసేన కూటమిల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన తూర్పు నియోజకవర్గం నుంచి అమ్మిశెట్టి వాసు, పలువురు ఉమ్మడి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జనసేన శ్రేణుల కష్టాలు తెలుసుకొని అన్ని సమస్యలను పరిష్కరిస్తానని, జన సైనికులను గుండెల్లో పెట్టుకుంటానని గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారని అమ్మిశెట్టి వాసు అన్నారు. వైసీపీపై పోరులో ఓట్లు చీలకుండా ఉండాలన్న ఉద్దేశంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని అమ్మిశెట్టి వాసు తెలిపారు. సొంత బాబాయిని గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికించిన వ్యక్తి, సొంత చెల్లెలను గెంటేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్పై 50,000 ఓట్ల మెజారిటీతో గద్దె రామ్మోహన్ ఘన విజయాన్ని సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గం నుంచి తనను టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బలపరిచినందుకు పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. గాజు గ్లాసు ఎక్కడుంటే అక్కడ ఓటేయాలి, గాజు గ్లాసు లేని చోట సైకిల్కి మనస్ఫూర్తిగా ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మన నాయకుడు ఆవేదనని తాడేపల్లిగూడెంలో చూసాం. ఒక రోజుకి 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే వ్యక్తి మన కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి స్థాయి లేని వ్యక్తులతో కూడా తిట్టులు తింటున్నారు. ఇదన్నీ కూడా గమనించండి. ఈ అవినీతి రాజకీయ పార్టీ మాటలు వినవద్దు. సొంత బాబాయ్ అంటే రాజశేఖర రెడ్డి అలా బాబాయి ఒకే తల్లికి పుట్టిన వ్యక్తి. మరి సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపి కుట్టులు వేసి
మరి ఆయన బాత్రూంలో హార్ట్ అటాక్ చెప్పిన వ్యక్తి కన్నా మన నాయకుడు దారుణమా అని నేను అడుగుతా ఉన్నా. అలాంటి వ్యక్తి సొంత చెల్లి జైల్లో ఉంటే అన్న పంపించిన బాణమని ప్రతి ఇంటికి తిరిగి మరి ఓట్లు అడిగిన చెల్లిని గోడకేసి కొట్టి ఆస్తులు లాక్కున్న జగన్మోహన్ రెడ్డి కన్నా మన నాయకుడు మరి ఎలాంటి వ్యక్తో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎక్కడ సైకిల్ ఉన్నా ఎక్కడ గాజు గ్లాస్ ఉన్నా మన ఓటు అనేది గాజు గ్లాసుకి సైకిల్కి మనస్ఫూర్తిగా ఓటేయండి. అనంతరం విజయవాడ ప్రశాంతతకు ఎలాంటి త్యాగాలకైనా టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. జన సైనికులు మహిళలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తూర్పు నియోజకవర్గంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి మత్తు పదార్థాలు రౌడీ మూకల అల్లర్ల రౌడీయిజాన్ని అరికట్టేందుకు 2 కూటములుగా కలిసికట్టుగా ఉండి పోరాటం చేద్దామని గద్దె పిలుపునిచ్చారు. యువత నిర్వీర్యం కాకుండా ఉద్యోగ ఉపాధి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే టీడీపీ జనసేనను గెలిపించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా పొత్తుల్లో పొత్తు ధర్మాన్ని పాటించడానికి అవసరమైతే నేను త్యాగం చేయడానికి కూడా సిద్ధమని ఈ యొక్క పొత్తు ఖరారైనప్పుడే నేను చెప్పడం జరిగింది పబ్లిక్గా మీటింగ్లో. తమ్ముడు వాసు గారు ఆయన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు తమ్ముడితో కూడా నేను చెప్పడం జరిగింది. మనం ఎవరికి సీట్ వచ్చినా కలిసి పనిచేసుకుందాం. మన ధ్యేయం విజయవాడ నగరం ప్రశాంతమైన నగరంగా కంటిన్యూ కావాలా. గతంలో జరిగిన ఆ యొక్క విషయాలు మరలా పునరావృతం కాకూడదు. విజయవాడ ప్రశాంతతను కాపాడటానికి మనం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమై ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజున ఇక్కడ జన సైనికులు మరి ఎంతోమంది యువత ముందుకొచ్చి ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జెండా ఎగరేయాలి, ఐక్యత జెండా ఎగరేయాలని చెప్పిన వాళ్ళ ప్రోత్సాహానికి నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి రానున్న కాలంలో కూడా జనసేన పార్టీ జన నాయకులు అదేవిధంగా వీర మహిళలు వీళ్ళందరూ కూడా తగు విధంగా న్యాయం జరిగే విధంగా నా వంతు కూడా సహకరిస్తారు. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజానాయకులు దేవినేని నెహ్రూ అని తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 7 ఏళ్లుగా విద్య, వైద్య, ఉపాధి రంగాలలో అవసరమున్న ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తున్నామని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ దర్శిపేట సర్కిల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు మల్లి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైసీపీ నాయకులు మల్లి ఆధ్వర్యంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద దాదాపు ₹1,00,000 విలువ గల బడ్డీ కొట్టు, ట్రైసైకిల్, వీల్ చైర్, 3 ఆర్థిక సహాయం, చర్చికి కుర్చీలను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ దేవినేని నెహ్రూ స్ఫూర్తితో ఆయన అభిమానులు ఇలా పేదలకు అండగా నిలుస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 7 ఏళ్లుగా విద్య, వైద్య, ఉపాధి రంగాలలో అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తున్నామని అన్నారు. నెహ్రూ అభిమానులు రాబోయే రోజుల్లో ఇదే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలతో మరింత మందికి అండగా నిలవాలని అవినాష్ ఆకాంక్షించారు. ఏ విధంగా అయితే దాదాపుగా 40-45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నారు. ముఖ్యంగా మల్లి గారు నెహ్రూ గారి మీద ప్రేమతో ఆయన పేరు మీద మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని ఈరోజు నెహ్రూ గారికి ఉన్న ఆస్తి, ఈరోజు నెహ్రూ గారు వెంట ఉన్న మనుషులు కానివ్వండి, ఆయన సన్నిహితులు కానివ్వండి, ఆయన స్నేహితులు కానివ్వండి, చాలామంది గారు ఈరోజు ఆయన పేరు గుర్తుండిపోయే విధంగా ఆయన పేరు మీద ₹1 గారు ఆయన పేరు మీద కార్యక్రమాలు చేసి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పిన మంచి ఉద్దేశం ఈరోజు మల్లి గారిని చూస్తే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. గతంలో గారు ఇదే ప్రాంతంలో ఇదే డివిజన్లో సాంబే గారు నెహ్రూ గారి పేరు మీద ల్యాప్టాప్లు కానివ్వండి, ఆర్థికంగా విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తాం కానివ్వండి, అధ్యక్షులు వారు దుర్గా చేస్తాం కానివ్వండి, ఈరోజు పెద్దలు సిహెచ్ గారు, శేషగిరిరావు గారు, సాంబే గారు, సుబ్బరాజు వీళ్ళందరూ గారు ఎవరైతే ఆయన సొంత మనుషులు ఉన్నారో ఆయన పేరు నిలబెట్టే విధంగా. అనంతరం వైసీపీ నాయకులు మళ్ళీ మాట్లాడుతూ దేవినేని రాజశేఖర్ నెహ్రూ సేవా స్ఫూర్తితో తాము నిరుపేదలకు సహాయం చేయడం జరిగిందని అన్నారు. ఎటువంటి పదవులకు ఆశించకుండా ఆయన 40 ఏళ్లు రాజకీయం చేశారన్నారు. నిరంతరం ప్రజల కోసం సేవ చేసిన మహా మనిషి అని తెలిపారు. ఎవరికైనా మాట ఇచ్చారంటే మాట తప్పడు. ఆయన ఒకటే చెప్పేవాళ్ళు, నా ఊపిరినంత వరకు నాకు కార్యకర్తలే బలం,
నా శ్వాస, నా ఊపిరి కార్యకర్తలే అని చెప్పేవాళ్ళు. 40 సంవత్సరాలు ఆయన రాజకీయం చేశారంటే ఏ పదవులు ఆశించి ఆయన రాజకీయం చేయలేదు. మన కష్టాన్ని బట్టి, మన నడిచే నడకను బట్టి మనకి పదవులు రావాలి తప్ప పదవుల కోసం మనం ఎంటాడకూడదు. వాళ్ళే మన కాడికి వచ్చి మన పదవులు ఇవ్వాలని కాన్సెప్ట్ని నమ్ముకున్న మనిషి. గెలిచామా ఓడిపోయామా, మనకు పదవి ఉందా లేదా, మన ఎమ్మెల్యే మంత్రివా అని ఎప్పుడు చూసుకోలేదు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, రాజ్యాధికారం దిశగా వాళ్ళని ప్రయాణం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. 50% మహిళలు చట్టసభల్లో ఉండాలని సీఎం జగన్ కోరుకుంటున్నారని, అందుకనే మంగళగిరి ఎమ్మెల్యే సీటుకు బీసీ మహిళ అయిన మరుగుడు లావణ్యను ఎంపిక చేశారన్నారు. బీసీల పక్షపాతి సీఎం జగన్ అని పేర్కొన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్ళలాగా చూస్తూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఓసీల్లో నిరుపేదలను ఏ విధంగా ఆదుకున్నాడో మనందరం కూడా చూస్తూనే వస్తూ ఉన్నాం. తెలుగుదేశం వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా మేము మా మంగళగిరి స్థానాన్ని ఖచ్చితంగా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోగలుగుదని ధైర్యంతో మేము ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నాం. మేము చెప్పుకోవటానికి ప్రతి ఇంటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సంక్షేమ పథకాలు ఏ విధంగా రాజకీయాలు, కులాలు, మతాలు, చివరికి పార్టీలు కూడా లేకుండా ఏ విధంగా వాళ్ళకి అందినాయో ఇప్పటికే వాళ్ళందరికీ తెలుసు. అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతోటి ఇప్పటి వరకు మంగళగిరిలో ప్రతి గ్రామంలో కూడా ఆన్ యావరేజ్ సుమారుగా రమారమి 20 నుంచి 30 కోట్ల రూపాయలు మేము అభివృద్ధి చేశాము. ఈ ఎజెండాగా ముందుకు తీసుకొని వెళ్తాము. 175కి 175 అసెంబ్లీలు, 25కి 25 పార్లమెంట్లు, ప్రజలు జగనన్నని ఆశీర్వదిస్తారు అనే నమ్మకం మాకు చాలా బలంగా ఉంది. ఎందుకంటే నేను ఇచ్చిన పథకాల యొక్క లబ్ధి మీ కుటుంబం పొందితేనే నాకు అండగా నిలబడమని చెప్పేటటువంటి గొప్ప నాయకుడు బహుశా భారతదేశంలో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. మమతా బెనర్జీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ మహిళా మోర్చా మీడియా ఇన్ఛార్జ్ సాధినేని యామిని శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో మమతా బెనర్జీ ముఖ్య అనుచరుడు షేక్ షాజహాన్ అత్యాచారాలు, హత్యలు చేస్తున్నా కోర్టు చెప్పే వరకు ప్రభుత్వం అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు కళ్ళు చెవులు మూసుకున్నాయా? ప్రపంచానికి ఈ మరణకాండను ఎందుకు చెప్పడం లేదని ఆమె ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో మహిళలపై జరుగుతున్న కృత్యాలను నిరసిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మహిళా మోర్చా మీడియా ఇన్ఛార్జి సాధినేని యామిని శర్మ మాట్లాడుతూ మమతా బెనర్జీ ముఖ్య అనుచరుడు షేక్ షాజహాన్ అనే వ్యక్తి సందేశ్ ఖాళీలో వందలాది మంది మహిళలు, గిరిజన మహిళలపై అత్యాచారాలు చేసి భూములు లాక్కున్నారని ఆరోపించారు. పురుషులు ఎదిరిస్తే వారిని హత్య చేసి ప్రజాస్వామ్య దేశంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో అరాచక పాలన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మానవ హక్కులు, మహిళా సంఘాలు కళ్ళు చెవులు మూసుకున్నారా? ప్రపంచానికి ఈ మారణకాండను ఎందుకు చెప్పడం లేదని ఆమె ప్రశ్నించారు. బెంగాల్లో మహిళలు మీకు మహిళలుగా కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ముద్రా యోజన చేస్తున్నారు, సుకన్య సమృద్ధి యోజనను అందిస్తున్నారు. కానీ ఇంకొక పక్క మహిళా ముఖ్యమంత్రిలాగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో గడిచిన ఒక దశాబ్ద కాలం నుంచి 2 దశాబ్దాల నుంచి కూడా మమతా బెనర్జీ టీఎంసీ ముఖ్య అనుచరుడు ఎవరైతే ఉన్నాడో షేక్ షాజహాన్ అనే అతను వందలాది మంది మహిళల, గిరిజన, ఆదివాసీ, మైనారిటీ మహిళల పైన పదే ఎన్నో సార్లు అత్యాచారాలు చేస్తూ వారి భూములను లాక్కొని కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి కూడా ఇవ్వకుండా వారి ఇళ్లలో ఉన్నటువంటి ఎదురు తిరిగితే మగవారిని హత్య చేసి రకరకాలటువంటి ప్రజాస్వామ్య దేశంలో అప్రజాస్వామికంగా అరాచక పాలన జరుగుతుంది సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున విజయవాడలో అడ్డూరి శ్రీరామ్ గారి ఆధ్వర్యాన ఈ ధర్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కడున్నాయండి మానవ హక్కులు, మహిళా సంఘాలు? ఎక్కడ కళ్ళు, నోరు, చెవులు అన్నీ మూసుకున్నారా? అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు కిలారు దిలీప్ మాట్లాడుతూ మమతా బెనర్జీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. షేక్ షాజహాన్ను అతి కష్టం మీద అరెస్టు చేశారని ఆరోపించారు. మమతా బెనర్జీకి పాలించే అర్హత లేదని, వెంటనే ఆమె తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ
పథకం చూసిన మహిళల్ని ఉద్దేశించి వారికి సరి సమానమైన హక్కులు కలగజేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు వచ్చిన ఈ 10 ఏళ్ల పాలనలో కూడా ఎంత శ్రమిస్తున్నారనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి తరుణంలో ఒక ఆడపడుచుకి మహిళకి బెంగాల్లో ఏమాత్రం రక్షణ లేదు అని అనటానికి ఇవాళ షేక్ షాజహాన్ని ఎంత కష్టంతో అరెస్ట్ చేశారనేది కూడా మనం చూస్తున్నాం. ఆయన మీద పెట్టిన అటెంప్ట్ మర్డర్ అండ్ రేప్ సెక్షన్లు ఆయన మీద నమోదైనవి. పోలీసు పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాతే ఇటువంటి సెక్షన్లు అతని మీద నమోదు చేశారు. అది కూడా హైకోర్టు దీన్ని కాగ్నిజెన్స్లో తీసుకున్నాక అట్లానే గవర్నర్ అండ్ స్మృతి ఇరానీ గారు కూడా దీని మీద స్పందించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకు ఇస్తున్న 3,000 పెన్షన్ను 6,000కు పెంచాలన్న డిమాండ్తో ఈ నెల 9న చలో అమరావతికి పిలుపునిచ్చామని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణమాదిగ వెల్లడించారు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో వికలాంగుల గర్జన నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో నలుమూలల నుండి వేలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మానవీయం కోణంలో ఆలోచించి వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏపీలోని అన్ని దివ్యాంగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణమాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకు ఇస్తున్న 3,000 పెన్షన్ను 6,000కు పెంచాలన్న డిమాండ్తో ఈ నెల 9న చెలో అమరావతికి పిలుపునిచ్చామని అన్నారు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్స్లో వికలాంగుల గర్జన నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో నలుమూలల నుండి వేలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చారు. పెన్షన్తో పాటు వికలాంగ నిరుద్యోగులకు రోస్టర్ పాయింట్ను 10లోపు తీసుకురావాలని కోరారు. వికలాంగులకు అంత్యోదయ కార్డు ఇవ్వాలని అన్నారు. వికలాంగుల గర్జన సభలో జగన్ ప్రభుత్వానికి 21 డిమాండ్లతో కూడిన విజ్ఞప్తిని చేయనున్నట్లు ప్రకటించారు. వికలాంగుల సమస్యలను అధ్యయనం చేయడానికి వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారుల కమిటీ సమీక్ష నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రకాలుగా వికలాంగుల రోస్టర్ పాయింట్ని 10 లోపే తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో అన్ని రకాల వైకల్యానికి గురైన వికలాంగుల సమాజానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అంత్యోదయ కార్డు ఇచ్చి, అంత్యోదయ కార్డు పరిధిలో వచ్చే బియ్యంతో పాటు మొత్తం సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్తో పాటు ఈ నెల 9న జరగబోయే వికలాంగుల గర్జనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు 21 డిమాండ్లతో కూడిన విజ్ఞప్తి చేయబోతున్నామని ముందుగానే ఈ ప్రెస్ మీట్ ద్వారా గుర్తు చేస్తున్నాం. ఇంకా వారం రోజుల సమయం ఉంది కనుక నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గ్రౌండ్లో జరగబోయే వికలాంగుల గర్జనకు ఇంకా వారం రోజుల సమయం ఉన్నది కనుక వికలాంగుల సమస్యల్ని అధ్యయనం చేయడానికి, వికలాంగుల సమస్యల పరిష్కారం చేయడానికి మొదటిది వికలాంగుల సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులతోటి వికలాంగుల సంక్షేమ శాఖకు మార్గనిర్దేశం చేసే లేదా వికలాంగుల సంక్షేమ శాఖకు బాధ్యత వహించే మంత్రితోటి, అధికారులతోటి, మంత్రితోటి వెంటనే మేము పెడుతున్న ఈ డిమాండ్ల మీద ముందుగానే సమీక్షించాలని నేను కోరుతున్నాను. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని నులకపేట వద్ద డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చర్మకార భవన్ను ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. భారత ఉప ప్రధాని పేరు మీద కాంప్లెక్స్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని నులకపేట వద్ద నూతనంగా నిర్మించిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చర్మకార భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడో బీహార్ రాష్ట్రంలోని నిరుపేద కుటుంబంలో జన్మించి భారత ఉప ప్రధానిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా అనేక ప్రభుత్వ కీలక శాఖలలో తన ప్రతిభ కనపరిచిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు. ఆయన పేరు మీద చర్మకార షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకోవడం సంతోషకర పరిణామమని అన్నారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్లో ప్రస్తుతం 10 షాపులతో సముదాయం ప్రారంభోత్సవం జరిగిందని, రానున్న రోజులలో 2వ అంతస్తు నిర్మాణం జరిపి మరొక 10 షాపులు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ రోజున ఆ మహానుభావుని విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, అదేవిధంగా మంగళగిరి తాడేపల్లి మధ్య అతి విలువైనటువంటి ఒక ప్రభుత్వ స్థలాన్ని కేటాయింపులు చేసుకొని అతి పురాతనమైనటువంటి, అతి పవిత్రమైనటువంటి, అతి గొప్పదైనటువంటి చెప్పుల కుట్టుకునేటటువంటి వృత్తిని మనం ప్రోత్సహించాలి. అంతరించిపోతూ ఉన్నారు, తగ్గిపోతూ ఉన్నారు వివిధ కారణాల వల్ల. అతి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున ఆ పవిత్రమైనటువంటి వృత్తిని వదులుకోలేక కొనసాగిస్తూ ఫుట్పాతుల మీద, చెట్ల కింద, రోడ్ల మీద ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ వాళ్ళు తమ గొప్ప వృత్తిని కొనసాగించుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఒక నీడను కల్పించాలి, వాళ్ళ పవిత్రమైన వృత్తికి ఒక అర్థాన్ని తీసుకురావాలని చెప్పి ఇవాళ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి పేరు మీద ఇక్కడ ఒక వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రకరకాలైనటువంటి సెంటర్లో గొడుగులు పెట్టుకొని ఎండలో ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సమాజంలో మనందరికీ తెలుసు. కానీ మంగళగిరి నియోజకవర్గంలో మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరికీ కూడా ఒక సముదాయం నిర్మాణం చేసి ఇచ్చే అవకాశాన్ని కల్పించడం చాలా గొప్ప విషయంగా శంకుస్థాపన చేసే రోజున అనుకున్నాం. ఈనాడు అది సఫలీకృతమై ప్రారంభోత్సవం చేసుకున్నాం. 70 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మాణం అంతా కూడా పూర్తయింది. 10 షాపులు. ఈ 10 షాపులు ప్రారంభోత్సవం చేసుకొని గౌరవనీయులు బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాన్ని కూడా ఈ షాపుల ముందు ఏర్పాటు చేయటం ఈ సముదాయానికి ఈ ప్రాంతానికి మంచి జీవకళ వచ్చే విధంగా. బ్యాంకింగ్ రంగంలో అన్ని క్యాడర్లోని రిక్రూట్మెంట్ జరగాలని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగుల సంఖ్య పరిమితంగా ఉండటంతో ఖాతాదారులకు పూర్తి స్థాయిలో సర్వీస్ అందించలేకపోతున్నామని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ విజయ్ కుమార్ అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఖాళీగా ఉన్న భర్తీలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు విజయవాడ ధర్నా చౌక్లో బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి బ్యాంకులలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, రెగ్యులరైజ్ చేసే వరకు వారికి కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు. 2010 తర్వాత చేరిన వారికి గ్యారంటీడ్ పెన్షన్ లేదని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఫిక్స్డ్ టర్మ్ పేరుతో 4 సంవత్సరాల కాల పరిమితితో ఉద్యోగ నియామకాలు చేస్తూ యువతకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని నిలిపివేయాలన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తున్నారని, బ్యాంకుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అన్ని ఉద్యోగ ఖాళీలని భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా టెంపరీ క్యాజువల్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళు వేళ్ల తరబడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెగ్యులరైజ్ చేసే వరకు వారికి కనీస వేతనాలు కూడా పే చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఉద్యోగులు, కొత్త తరం ఉద్యోగులు 2010 తర్వాత చేరినటువంటి వాళ్ళకి గ్యారంటీడ్ పెన్షన్ లేదు కాబట్టి నూతన పెన్షన్ విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి దాని ప్లేస్లో అందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే డిమాండ్ కూడా ఈ పోరాటంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈ రోజున నిరుద్యోగ యువతకి ఎన్నికలప్పుడు చాలా వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. కోట్లాది ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలో మాత్రం ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వాళ్ళ బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద 4 సంవత్సరాల కాల పరిమితితో కూడినటువంటి ఉద్యోగాల నియామాలకి తెరలేపుతూ ఉన్నారు. ఇది చాలా దారుణమైన ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నమాట. ఈ నిరుద్యోగ యువతని అతి తక్కువ వేతనాలతో 4 సంవత్సరాల పాటు పనిచేయించుకొని ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా గెంటి వేసే కార్యక్రమానికి తెరలేస్తూ ఉన్నారు.
తక్షణం ఈ విధానాన్ని ఆపు చేయాలని చెప్పి కోరుతాను. అట్లాగే బ్యాంకింగ్ జాబ్స్ని అవుట్సోర్స్ చేయడం కూడా నిలుపు చేయాలని కోరుతాను. ఏదైనా ప్రభుత్వాలు, మేనేజ్మెంట్లు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ ప్రజలకు సేవ చేయడంతో పాటుగా దేశీయ అవసరాల కోసం ఆర్థిక వ్యవస్థలో ధనాన్ని సమకూర్చి పెడతా ఉన్నాయి. అటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన రుచికరమైన భోజనం అందాలని నిడమానూరు సర్పంచ్ శీలం రంగారావు అన్నారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు నెహ్రూ నగర్లోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలను సర్పంచ్ శీలం రంగారావు ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనం నిర్వహణ గురించి వంట ఏజెన్సీ నిర్వాహకులు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పట్టిక ప్రకారం రోజు వారి మెనూను సంబంధిత ఉపాధ్యాయులు తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు. చిన్నారులకు అందించే భోజనం నాణ్యత విషయంలో రాజీ పడేదే లేదని స్పష్టం చేశారు. పట్టిక ప్రకారం రోజువారీ మెనూను సంబంధిత ఉపాధ్యాయులు తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.